మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. గౌరవ మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారు, అట్లాగే సోదరుడు మెట్టు సాయి గారు, కైలాస్ గారితో కలిసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని తెలియజెప్పాలన్న ఆలోచనతోనే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, పిఈసి సమావేశం సుదీర్ఘంగా గాంధీ భవన్లో దీపాదాస్ మున్షి గారు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించి, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా రేవంత్ రెడ్డి గారు, ఇతర పిసి సభ్యులందరూ కూడా పాల్గొని సుదీర్ఘంగా కొన్ని అంశాలపైన చర్చించడం జరిగింది. దానికి సంబంధించి ముందుగా ఈ పిఎస్సి సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో ప్రభుత్వం తరఫున చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన, గ్యారంటీల్లో భాగంగా అమలు చేసినటువంటి అంశాలపైన, ముఖ్యంగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గురించి కానీ, లేకపోతే ఆరోగ్యపరంగా రాజీవ్ ఆరోగ్యశ్రీకి 10 లక్షల రూపాయలు స్కీమ్ని స్టార్ట్ చేసిన దానిపైన కానీ, అలాగే 500 రూపాయలకే కేవలం గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధానం పైన కానీ, 200 యూనిట్ల వరకు ఉచితంగా జీరో బిల్ ఇచ్చేటటువంటి అంశాలపైన కానీ, మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసినటువంటి మహిళా సంఘాలకు సంబంధించి, డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఇందిరమ్మ రాజ్యం ప్రత్యేకంగా దృష్టి సారించి రాబోయే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి రుణాలు ఇప్పించేటటువంటి, వడ్డీ లేని రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి డిసెంబర్ నుంచి మార్చి వరకు వారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి, వడ్డీకి సంబంధించిన నగదును చెల్లించిన విధానం పైన కానీ, అట్లాగే ఈ 100 రోజుల లోపలనే దాదాపు 30,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు ఇచ్చినటువంటి పైన కానీ, ఇచ్చిన మాట ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించడమే కాకుండా ఈ సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించినందుకు అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, మధ్యాహ్నం భోజనం వంట చేసేటువంటి మహిళలకు సంబంధించినంతవరకు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి ఈ అనేక అంశాలపైన ప్రభుత్వాన్ని ఈరోజు సమావేశంలో పిఈసి సభ్యులందరూ కూడా అభినందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే రాష్ట్రంలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి, సాధారణ ఎన్నికలకు సంబంధించి అత్యధిక శాతం సీట్లు గెలవటం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా దేశంలోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ పక్షాన తయారు చేసినటువంటి మేనిఫెస్టోని హైదరాబాద్ దగ్గరలో తుక్కుగూడ ప్రాంతంలో రాజీవ్ ప్రాంగణంలో 6వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ఆ బహిరంగ సభలో
అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించి దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలని ప్రకటించేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గతంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ రకంగా అయితే హామీలు ఇచ్చి అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ఉరుకులు పెట్టిస్తూ ఉన్నామో, తెలంగాణ మోడల్గా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ మోడల్గా ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అటువంటి కార్యక్రమాన్ని తుక్కుగూడలో రాజీవ్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి ఆ సభ ద్వారా తెలంగాణ మోడల్ని దేశానికి తెలియజెప్పటమే కాకుండా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే కార్యక్రమాలు కూడా ఈ తుక్కుగూడ రాజీవ్ ప్రాంగణంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, అట్లాగే రాహుల్ గాంధీ గారు, మిగతా నాయకులంతా కూడా సోనియా గాంధీ గారు అందరూ వచ్చేటట్టుగా ఆ సభలో ప్రకటనలు కూడా ఉంటాయి. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఈరోజు దేశంలో జరిగే ఎన్నికలకి మన దగ్గర నుంచే మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ దేశం ఆశ్చర్యపోయేటట్టుగా 6వ తారీఖు నాడు తుక్కుగూడలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కదం తొక్కుతూ పెద్ద ఎత్తున ఈ సభని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మా కార్యకర్తలందరికీ పిలిపిస్తూ ఉంది పిఎస్. ఎక్కడ ఉన్న నాయకులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని 6వ తారీఖు నాటి సమావేశానికి ఏ రకంగా సమాయత్తం కావాలో నియోజకవర్గాల స్థాయిగా, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకొని 6వ తారీఖు నాటి సభకి ఏ రకంగా మనం కదిలి రావాలని చెప్పే దానిపైన పెద్ద ఎత్తున సభలు సమావేశాలు పెట్టుకొని నిర్ణయం చేయవలసిందిగా కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ సభ విజయవంతంతో ఢిల్లీలో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండాని ఎగరేసేదానికి ఈ తుక్కుగూడ రాజీవ్ ప్రాంగణం నుంచే నాంది పలికేటట్టుగా ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త కదలాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిఈసిలో నిర్ణయం చేసి మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్రం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ద్వారా నామినేట్ చేసినటువంటి పార్లమెంట్ సభ్యులకి, ఎమ్మెల్సీలకి, అట్లాగే ఇతరత్ర కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడినటువంటి వాళ్ళందరికీ కూడా సమావేశంలో అభినందనలు తెలియజేయడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం కూడా సభలో లోతుగా చర్చించడం కూడా జరిగింది. దానికి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి, రైతు బంధుకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులను ఆదుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనుకంజ వేయదు అని చెప్పేటువంటి కార్యక్రమానికి సభలు ఈ పిఎస్సి సమావేశంలో కూడా లోతుగా చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా మిత్రులందరూ కూడా మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, దాదాపు అంటే కరెక్ట్ లెక్క నేను చెప్తా ఉన్నాను, రైతులందరికీ 5 ఎకరాల వరకు ఇప్పటికే పూర్తిగా రైతు బంధుకు సంబంధించిన డబ్బులు వేయటం జరిగింది. మిగతా అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. 64,75,000 మంది రైతులకి 5,575 కోట్లు ఇప్పటికే రైతు బంధు రూపేణ వారి అకౌంట్లో వేయటం జరిగింది. ఇక మిగిలి ఉన్నటువంటి అంటే దాదాపు మిగిలి ఉన్నటువంటి కేవలం 5 లక్షల ఎకరాలు మాత్రమే 5 లక్షల మంది
రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు. అంటే దాదాపు 65 లక్షల మందికి ఇప్పటికి సంపూర్ణంగా రైతు బంధు అందించాం. మిగిలి ఉన్నది కేవలం 5 లక్షల మంది రైతులు మాత్రమే. వారికి కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా మేము కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. ఉదాహరణకి చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రైతు బంధు వేయట్లేదు, రైతు భరోసా చెప్పారు, చెప్పిన దాని ప్రకారం ఏమీ చేయట్లేదని చెప్తా ఉన్నారు. వారికి నేను చర్చించడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా మీకంటే బాగా మేము స్పీడ్గా రైతులకి రైతు బంధు డబ్బులు అందిస్తూ ఉన్నాం. మీరు యాసంగిలో కానీ వానాకాలంలో కానీ ఎప్పుడు కూడా మేము ఇచ్చిన టైం కంటే ముందుగా మీరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఆగమాగం చేసిపోతే కూడా మీరిచ్చిన టైం కంటే ముందే మేము రైతులకి రైతు బంధు ఇస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరికైనా చర్చించాలనే ఆలోచన ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి రైతు బంధు పైన మీరిచ్చినటువంటి సమయం మేము ఇచ్చిన సమయం లోపల చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అట్లాగే ఆర్థిక శాఖ నుంచి ఇప్పటివరకు మేము సాధించినటువంటి విషయాలపైన కూడా, అంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే కూడా ఇప్పటివరకు మేము చేసినటువంటి కార్యక్రమాలను చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా హర్షిస్తున్నటువంటి విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. మొదటి నెల 1 తారీఖు నాడే జీతాలు ఇచ్చినటువంటి దాఖలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. మీ హయాంలో ఏనాడు కూడా 2019 నుంచి ఏనాడు కూడా మీరు మొదటి నెల జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితులు మేము మొట్టమొదటిసారి ఈరోజు ఫస్ట్ నెల జీతాలు ఇచ్చి అటు ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కూడా మేము పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చామని చెప్పడానికి కూడా సంతోషిస్తూ ఉన్నాం. అట్లాగే మిగతా అంశాల జోలికి వస్తే హైదరాబాద్ నగరానికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి మోడర్నైజేషన్ గురించి, లేకపోతే రిజర్వేషన్ గురించి కానీ, లేకపోతే RRRకి సంబంధించి పెద్ద ఎత్తున దానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో కూడా కలిసి నిధులు తీసుకొని వచ్చి ల్యాండ్ అక్విజిషన్ మొదలుపెట్టే కార్యక్రమాన్ని నిధులు రిలీజ్ చేయటం కానీ, అట్లాగే మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మేము చేసినటువంటి కార్యక్రమాలు కానీ కేవలం 100 రోజుల్లో మేము ఈ ప్రభుత్వం తరఫున చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒట్టి గాలి మాటలు మాట్లాడుతూ కేటీఆర్ గారిని లేకపోతే ఇంకా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు కానీ ఏం చేయట్లేదు మీకంటే అన్నీ ఎక్కువ చేసాం, మీలాగా గాలికి వదిలేసిపోవాలని. ఏం చేయట్లేదంటే మీలాగా 7 లక్షల కోట్ల అప్పు ఒక్కటే మేము చేయను. మేమంతా ప్రజలకు చేస్తూనే ఉన్నాం. కరువు వచ్చింది, నీళ్ళు లేవని చెప్తా ఉన్నారు. కరువు ఎప్పుడు వస్తుందండి? నీళ్ళు చూసుకోవాల్సిన జూన్ మాసంలో వర్షాలు వచ్చిన తర్వాత ఆ వచ్చినటువంటి నీళ్ళని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలి. ఆ ప్రభుత్వం వచ్చిందే డిసెంబర్లో, ఇది మార్చి, ఋతుపవనాలు వచ్చేది జూన్లో. మీ కరువు వచ్చింది ఎప్పుడు? గతంలో జూన్ సమయంలో వర్షాలు పడకపోవటం వల్ల మీరు పాలించినప్పుడు మీరు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ప్రకృతి కూడా బుద్ధి చెప్పే విధంగా ఎండబెట్టింది రాష్ట్రం. దానివల్ల నష్టం జరిగింది. అయినా మీకు బుద్ధి రాలే. దాన్ని సక్రమంగా పడ్డ కొద్ది నీళ్ళైనా ప్రాపర్గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకు నడిపించిపోయినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మేము ఇప్పటికి కూడా ఉన్న నీళ్ళని జాగ్రత్తగా కాపాడుతూ సాధ్యమైనంత వరకు అందరికీ మంచినీళ్ళు అందించడం కోసం చేసే ప్రక్రియను చాలా లోతుగా రివ్యూ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే
ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అత్యవసరంగా అవసరమైన చోట ప్రతి దగ్గర కూడా ₹1 తగ్గకుండా అవసరమైతే 3 నుంచి 4 కోట్ల వరకు కూడా ఎక్కడ అవసరమైతే నీళ్లు బోర్లు వేసుకోవడానికి కూడా నిధులు శాంక్షన్ చేసి రెడీ చేసి పెట్టాం. మీరా ఒకటి చేతులు ఊపుకుంటా గాలి మాటలు చెప్పుకుంటూ తిరగట్ల. అవసరమైతే ఎన్నికల కమిషన్కి లేఖ రాసి పర్మిషన్ తీసుకొని జిల్లాల వారీగా డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి రివ్యూ ఏర్పాట్లు చేసుకుంటూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా అక్కడికక్కడే నిధులు శాంక్షన్ చేసి మంచినీటి ఎద్దడిని సాధ్యమైనంత వరకు అధిగమించడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ ప్రణాళికని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, తీసుకుంటుంది, తీసుకోబోతుంది. ఒట్టిగా పొలాల దగ్గర పోయి లేకపోతే ఇంకో దగ్గర పోయి ఇది ఎండిపోయింది అది ఎండిపోయింది ఎవరు రాలేదు చూడలేదని అంటే ఎవరు రాలేదు చూడలేదు. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు 24 గంటల్లో రైతులతోనే మాట్లాడుతూనే ఉన్నారు. 24 గంటలు ఏదో ఒక జిల్లాలో వ్యవసాయానికి సంబంధించి రివ్యూ చేస్తూనే ఉన్నారు. 24 గంటలు ఎక్కడో ఒక జిల్లాలో రైతులతో క్షేత్రస్థాయిలో తిరుగుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని అటు కేబినెట్ సమావేశంలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా మంత్రులతో కానీ మాట్లాడి ఏ శాఖతో అవసరం ఉంటే ఆ శాఖతో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా రివ్యూ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. మీలాగా సెక్రటేరియట్లు రాకుండా ఇళ్లలోంచి బయటికి రాకుండా కేవలం ఏది సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమై పాలన చేయట్ల. మేము ప్రత్యక్షంగా ప్రజలతో కలుస్తూ మమేకమవుతూ వారి అవసరాలు తెలుసుకుంటూ పాలన చేస్తూ ముందు పోతాం. సో ప్రజలు మీకు చాలా స్పష్టంగా బుద్ధి చెప్పారు. మీరు చేసే తప్పిదాలన్నిటికీ కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తప్పు అయిపోయింది, మేము ఇటువంటి తప్పులు చేయటం పొరపాటు అని చెప్పి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కనీసం అభినందించాల్సింది పోయి అడ్డగోలుగా మాట్లాడేటువంటి మాటలు కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. నిన్న మొన్న ఎక్కడో చూశాను అనేది నా ఇంటికి కూడా పీకలేరు. ఏం మాట్లాడుతాడు? చదువుకున్నాడు కదా, ఏం భాషది? మంత్రిగా పనిచేసావు, బాగా చదువుకున్నావు, మీరు చేసిందే తప్పిదాలు. ఫోన్ ట్యాపింగ్ అడ్డగోలు తప్పిదాలు చేస్తుంది. లీగల్ శాంక్టిటీ లేకుండా కావాల్సిన రాజకీయ అవసరాల కోసం దేశ భద్రతా అవసరాల కోసం వాడాల్సిన దాన్ని పక్కన పెట్టేసి నీ వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడింది కాక మళ్ళీ ఆ నామరూపాలు లేకుండా మీరు చేసినటువంటి పని అంతా బయటపడి ఈరోజు ఎంక్వైరీ జరుగుతూ ఉంటే మా ఇంటికి కూడా పీకలేరంటే ఏంది? భాష ఒళ్ళు రెండు కూడా దగ్గర పెట్టుకొని గౌరవ ప్రతిపక్ష నాయకులుగా మీరు ప్రవర్తించండి. ప్రభుత్వ పరంగా మేము మీలాగా అడ్డగోలుగా తప్పిదాలు చేయం, లేకపోతే మీలాగా అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బందులు పెట్టం. కానీ మీరు మాత్రం మీ పరిధి దాటకుండా కనీసం ఎప్పటికైనా గౌరవంగా మెలగాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎత్తుపలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ.